వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే అక్కడ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు విరచి ఆశీర్వదించి వడ్డించిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? 12 గంపలు మిగిలినట్లు వ్రాయబడింది. అనగా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. దేవుడు ఏ గృహంలో ఉంటే, ఏ వ్యక్తిలో ఉంటే అక్కడ సమృద్ధిగా సహాయం కలుగుతూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన దగ్గర ఉండుట స్వస్థతకు సాదృశ్యం, సమృద్ధికి సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం, కాపుదలకు సాదృశ్యం, జీవానికి సాదృశ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డల దగ్గర దేవుడు లేకపోతే వారికి మరణం వస్తూ ఉన్నది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ 2 భార్య భర్తలు ఉన్నారు, అననీయ సప్పీరా. వారు దేవునికి అర్పణ తీసుకురమ్మని భక్తుడైనటువంటి పేతురు ఆజ్ఞాపిస్తే వారిద్దరు కూడా మాట్లాడుకొని, రాజకీయం మాట్లాడుకొని, దేవునికి ఇంత ఇస్తే మనకెట్లా, మన పరిస్థితి ఏంటి, మనం ఎట్లా బ్రతకాలి, మన అవసరతలు ఏంటి, మన పొలం ఏంటి, మన స్థలం ఏంటి, మన పిల్లలేంటి, ఇవన్నీ ఆలోచన చేసి పేతురు మాటకు అడ్డం పలికి దేవునికి తీసుకురావాల్సినటువంటి అర్పణ తీసుకురాకుండా వారు ఏం తెచ్చుకున్నారు చెప్పండి? మరణాన్ని తెచ్చుకున్నారు. భక్తుడైనటువంటి పేతురు, ఇంతకే మీరు పొలం అమ్మారా, ఇంతే చేశారా అని అంటే, అవునయ్యా ఇంతకే అని చెప్పి అననీయ అక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆయన భార్య కూడా వెనక నుండి రావడం, నా భర్త ఇంకా రాలేదని దేవుని దగ్గరికి, అనగా భక్తుడైన పేతురు దగ్గరికి రావడం, అక్కడ ఆయన మరలా ఆమెను అడగడం, ఆమె కూడా అబద్ధం చెప్పడం, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరెందుకు ప్రేరేపించబడుతురి అని పేతురు భక్తుడు గద్దించగానే ఆమె కూడా చనిపోవడం. అయితే పై వచ్చిన మనం చూస్తే అననీయ సప్పీరా పరిశుద్ధాత్మను మోసపుచ్చి మరణానికి గురైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనాలు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండేను, అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ బర్నబా అనే వ్యక్తి దేవుని మాటకు భయపడి లోబడి పొలం అమ్మి దాని ధనమంతా పేతురు దగ్గర తీసుకొని వచ్చి పెట్టాడంట. ఆయన పేరుకు ఆదరణ పుత్రుడు అని పేరు. ఆయనేమో అన్నీ తెచ్చి పాదముల యొద్ద పెడితే దేవుని మాటకు భయపడి లోబడి, వీరేమో పొలం అమ్మి కొంత ఇంట్లో ఉంచుకొని కొంత తెచ్చి ప్రాణాలు కోల్పోయారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు ఎవరు దేవునితో ఉంటారో, దేవుడు ఎవరితో ఉంటాడో వారు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు దేవునికి భయపడి అర్పణలు ఇస్తూ ఉంటారు. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, దేవుడు నన్ను ఎంతో దీవించాడు, దేవుడు నా పిల్లల్ని ఎంతో ఆశీర్వదించాడు, నన్ను, నా పొలాన్ని, నా విద్య, నా బుద్ధి, నా జాబు, నా ప్రమోషను, నా మ్యారేజీ, నా బిడ్డలు, అన్ని విషయంలో నా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నా దేవుడు నాకు ఇచ్చిన దానికంటే నా దేవునికి ఇచ్చుట నేను ఎంత ఇస్తున్నాను, నా దేవుడు నాకు ఇచ్చిన దానికంటే నేను దేవునికి ఇచ్చుట చాలా తక్కువని వారు దేవుని యొక్క మాటను నమ్ముతూ ఉన్నారు. అందుకే గ్రంథంలో ఏమని వ్రాయబడింది? సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాట. ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ప్రేమిస్తున్నాడని వ్రాయబడింది. ఆయన చిత్తము చొప్పున కుటుంబాల మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు.
కుటుంబాలు శాంతితో సమాధానముతో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారం దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఈ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అక్కడ సమస్త కార్యాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారిని కూడా దేవుడు మిక్కుటముగా ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో అడుగు పెడితే ఆశీర్వాదం,